ఓం సాయిరామ్. సాయి బంధువులకి నమస్కారం. సాయిబాబా ఒక సందర్భంలో ఒక మాట అంటారు, నన్ను ప్రేమించు వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది అంటారు బాబావారు. మరి ఈ మాటలు వింటే మనకి మరొక డౌట్ కూడా వస్తుంది, తనను ప్రేమించిన వారిపై బాబా దృష్టి ఉండదా అని మనకు సందేహం కలుగుతుంది కదండి. సహజంగా అలాగే అనిపిస్తుంది. అంటే సాయిబాబా పక్షపాత ధోరణిలో ఉన్నారా అని అనిపించే అవకాశం కూడా ఉంటుంది విమర్శకులకి. కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే దీంట్లో ఒక అంతరార్థం ఉంటుంది. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది అంటే తనని ప్రేమించిన వారిని దేవుడు పట్టించుకోడు అని కాదర్థం. భగవత్ స్వరూపులు షిరిడి సాయిబాబా వారు. భగవంతునికి అందరూ సమానమే. సాయిబాబా జీవిత చరిత్రను గమనిస్తే బాబా కుల మత వర్గ భేదాలు లేకుండా అందరినీ సమదృష్టితో చూశారు. అందుకే భగవంతుణ్ణి సమదర్శి అని అంటూ ఉంటారు. సాయిబాబా తనను నిందించే వారిని కూడా ఎప్పుడూ ద్వేషించలేదు. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం బాబా ఎప్పుడూ కూడా చూపించలేదు. మనం సాయి సచ్చిదని గమనిస్తే అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందంటే ప్రేమించని వారిపై ఆ దృష్టి లేదు అని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూద్దాం. సూర్యుడు ఎవరిపైన పక్షపాతాన్ని చూపించడు. అందరిపైన అందరిళ్లపైన కూడా ఒకే సూర్యరశ్మిని ప్రసరింపజేస్తాడు సూర్యుడు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేసి లోపలికెళ్ళి ఒక చీకటి గదిలో కూర్చున్నాడు అనుకోండి. నాకు సూర్యుడు వెలుగివ్వడం లేదు కాబట్టి సూర్యుడు పక్షపాతి అని అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే నువ్వు చీకటి గదిలో కూర్చున్నావు తలుపులన్నీ మూసేసి, అది సూర్యుడి తప్పు కాదు కదా. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించడం అని అంటే దేవుని పైన భక్తి కలిగి ఉండడం అని అర్థం. అంటే మన మనసు తలుపులు తెరిచి ఉండడం అని అర్థం అన్నమాట. అయితే దేవుని యొక్క కరుణ అందరిపైన ఒకేలా ప్రసరిస్తుంది. కానీ ఆ దేవుని ప్రేమను స్వీకరించే గ్రహణశీలత భక్తుడి వైపు నుంచి కూడా ఉన్నప్పుడు మాత్రమే ఆ కరుణ వారికి అనుభవంలోకి వస్తుంది. నువ్వు దాన్ని స్వీకరించగలగాలి. అలా స్వీకరించగలిగినప్పుడే ఆ కరుణ ప్రేమ నీ మీద ప్రసరించినట్లుగా తెలుస్తుంది నీకు. అంటే ఆ భక్తుడికి అనుభవంలోకి వస్తుంది, లేకపోతే రాదు. ఉదాహరణకి మన చుట్టూ గాల్లో రేడియో తరంగాలు, ఇంటర్నెట్ తరంగాలు నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కానీ మనం ఫోను లేదా రేడియో ఆన్ చేసి సరైన ఫ్రీక్వెన్సీలో పెట్టినప్పుడు మాత్రమే మనకు ఆ పాటలు వినబడడం అనేది జరుగుతుంది. అంతే కదా. అంటే మన మనస్సుని ప్రేమ అనే ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేసినప్పుడు, ఇప్పుడు రేడియో తరంగాలు లేదా ఇంటర్నెట్ తరంగాలు ఎలా అయితే మనం రేడియో పెట్టినప్పుడు ఎలా అయితే పాటలు వస్తాయో సరైన ఫ్రీక్వెన్సీలు పెట్టినప్పుడు, అదేవిధంగా మన మనస్సుని ప్రేమ అనే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసినప్పుడు బాబావారి దృష్టి మనపై ఉన్నదని మనకి స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుందని బాబా చెప్పడం ఉద్దేశం అది. బాబా చెప్పిన ఆ మాటకు అర్థం ఏంటంటే తనను నమ్ముకున్న వారికి ధైర్యాన్ని, భరోసాని బాబావారు ఇస్తారు. అంటే నన్ను సంపూర్ణంగా నమ్ముకున్న వారిని నేను ఎన్నడూ వదిలిపెట్టను, ఏ ఆపద రానివ్వను అని బాబా మనకిచ్చే భరోసా, ధైర్యం ఆ మాటలు. అంతేగాని బాబా మీద దృష్టి పెట్టలేదని వాళ్ళ నాశనం చేయడము లేదంటే పట్టించుకోకపోవడము అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. మరి బాబాని ప్రేమించిన వారిపై కూడా బాబా దృష్టి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఆ వ్యక్తులు బాబా యొక్క ప్రేమను, కరుణను గుర్తించే స్థితిలో ఉండరు అనమాట. వారి అహంకారం, అజ్ఞానం వల్ల ఇదంతా యాదృచ్ఛికం, అంటే కోఇన్సిడెంట్ అని అనుకుంటారనమాట. మనం సాయి సచిత్రలో గమనిస్తే సాయిబాబా తన జీవిత పర్యంతం కూడా తనను ద్వేషించే వారిని కానీ లేదంటే బాబాని మోసగాడు అన్న వాళ్ళని కానీ, ముస్లిం అన్న వాళ్ళని కానీ, అలాంటి వాళ్ళని కూడా బాబా వాళ్ళకి తెలియచెప్పి కరుణతో వాళ్ళ హక్కుని చేర్చుకున్నారు బాబా. వారి పట్ల బాబా ఎంతో కరుణను చూపించి వారిని కూడా తన వారిగా చేర్చుకున్నారు బాబా. తన బిడ్డలుగా ఆదరించారు బాబా. అంతేకాని అట్లాంటి వారిని బాబా ఎప్పుడు దూరం చేయలేదు. తన మోసగాడు అన్నారని లేదంటే తన ముస్లిం అన్నారని తను విమర్శించారని వాళ్ళు బాబా దూరం చేసుకోలేదు. అట్లాంటి వారిపై కూడా వాళ్ళకి తెలియజెప్పి వారిపై కూడా ప్రేమను కురిపించారు షిరిడి సాయిబాబా. కాబట్టి భగవంతుని దృష్టి లేదా సాయిబాబా దృష్టి అందరిపైన ఒకేలా ఉంటుందండి.
ఒకరి మీద తక్కువ ఒకరి మీద ఎక్కువ అనేది బాబాకి ఎప్పుడు ఉండదు. కాకపోతే సాయిబాబాను ప్రేమించేవారు, బాగా నమ్మేవారు మాత్రమే ఆ దృష్టి తాలూకు యొక్క ఫలాన్ని పొందుతారు. వారికి మాత్రం అనుభవంలోకి వస్తుంది ఆ ప్రేమ కరుణ. ఎందుకంటే బాబా మీద అంతటి నమ్మక విశ్వాసం పెట్టగలగాలి, అంతగా మనం ప్రేమించగలగాలి. అట్లాంటప్పుడు ఆ యొక్క అనుభవం మన అనుభూతిలోకి వస్తుంది. వర్షం కురుస్తుంది అనుకోండి, మనం ఒక పాత్ర పట్టుకున్నాం, అప్పుడు ఏమవుతుంది, ఆ పాత్రలో ఆ నీళ్లు పడతాయి కదా. ఒకవేళ మనం ఆ పాత్రని బోర్లించి ఉంచామనుకోండి, ఏమవుతుంది, ఆ పడిన నీళ్లు ఆ పాత్ర మీద పడి చుట్టుపక్కల వెళ్ళిపోతాయి, ఆ పాత్ర నిండదు కదా. అయితే బోర్లించిన పాత్ర నిండనంత మాత్రాన వర్షం పక్షపాతం చేసిందని అంటాం మనం, అనం కదా. సాయిబాబా కూడా అంతే. తనను నమ్మినా నమ్మకపోయినా అందరిపైన బాబా యొక్క ప్రేమ కరుణ ఒకేలా ఉంటుంది. కానీ బాబాను ఎక్కువ ప్రేమించేవారు, ఎక్కువ నమ్ముకున్న వారు మాత్రమే దాని యొక్క ప్రేమ యొక్క అనుభూతిని పొందుతారు. అంతే తేడా. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక తల్లికి 3 పిల్లలు అనుకోండి. మొదటి పిల్లవాడు తల్లితోనే ఉంటూ తల్లిని హత్తుకొని తల్లి చెప్పిన మాట వింటూ ఉన్నాడు. ఇక రెండో పిల్లవాడు తల్లిని పట్టించుకోకుండా తన ఆటపాటలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఇక మూడవ పిల్లవాడు తల్లిపైన కోపంతో ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే తల్లికి 3 మీద కూడా ఒకే ప్రేమ ఉంటుంది. మొదటి పిల్లవాడు తల్లి మాట వింటూ ఉన్నాడు, రెండో పిల్లవాడు ఆటలు మునిగి తేలుతున్న, మూడో పిల్లవాడు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి తలుపేసుకున్న, 3 పైన తల్లి యొక్క ప్రేమ ఒకేలా ఉంటుంది కదండి. కానీ ఎవరికి తల్లి యొక్క ప్రేమానుభూతి, రక్షణ దొరుకుతుందంటే నిరంతరం తల్లి చెంతనే ఉండే మొదటి బిడ్డకు దక్కుతుంది. అలాని మిగిలిన 2 పిల్లల్ని తల్లి వదిలేదు. వారు ఎప్పుడు పిలిచినా ఆ తల్లి వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటుంది. బాబా వాక్యం కూడా అదే. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి నిరంతరం ఉంటుంది అంటే తనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అనుభూతి, రక్షణ అనేది ఉంటుంది. తనను పట్టించుకోని వారిపై కూడా బాబా ప్రేమ అలాగే ఉంటుంది. వర్షం కురిసినప్పుడు అన్నిటి మీద ఏ విధంగా అయితే ఆ వర్షం కురుస్తుందో, ఒక సూర్యుని వెలుగు ఏ విధంగా అయితే అందరిపైన ప్రసరిస్తుందో, అదేవిధంగా భగవంతుని ప్రేమ కూడా అంతటా ఒకేలా ఉంటుంది. కానీ అది స్వీకరించే ఆ భక్తుని యొక్క అనుభూతిని బట్టి ఉంటుంది అది. కాబట్టి బాబా ప్రేమ మనందరిపైన ఒకేలా ప్రసరిస్తుందని ఈ వీడియో ద్వారా సాయిబాబా వారు మనందరికీ తెలియజేశారు. అందరిపై సాయి ఆశీస్సులు ప్రసరించుగాక. జై సాయిరామ్.